రివ్యూ ఆఫ్ రావ్ బహదూర్. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు మైండ్లో ఒకటే అనిపించింది, ఇది అందరికీ నచ్చే మూవీ అయితే అవ్వదు, కానీ ఎక్స్పెరిమెంటల్ జోన్లో వాళ్ళ ఎఫర్ట్స్కి మంచి పేరు వస్తుంది అనుకున్నా. అదే మైండ్ సెట్తో మూవీకి వెళ్ళాను, చూశాను. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళానో ఎగ్జాక్ట్ అదే మూవీ అయ్యేటప్పటికి డెలివర్ చేసింది. మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ నచ్చే మూవీ కాదు. ఒక యూనిక్ స్టోరీ టెల్లింగ్లో ఫ్రెష్ థియేటర్ల ఎక్స్పీరియన్స్ కావాలంటే వెళ్ళి చూడాల్సిందే తప్ప ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇది గుర్తుంచుకోండి. కమింగ్ టు ది పాయింట్, మూవీ అయితే నాకు టెక్నికల్గా, స్టోరీ పరంగా మొత్తం అన్నీ కలిపి వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఎ ఓకేష్ మూవీ. కానీ ఫస్ట్ హాఫ్ చూడడానికి చాలా చాలా పేషెన్స్ ఉండాలి. నిజం చెప్తున్నా, మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ చూసి ఇది నా వల్ల కావట్లేదు, వెళ్ళిపోదాం అనుకున్నా. ఎందుకంటే ఆ వరల్డ్ చాలా కొత్తగా అనిపించింది, ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సరిగ్గా ఏం అర్థమయ్యేది కాదు, ఫర్దర్గా స్టోరీలో ఏం చూపించబోతున్నారో తెలియట్లేదు. స్టేజ్ పర్ఫార్మెన్స్ టైపు సీన్స్, డైలాగ్స్ వస్తూనే ఉంటాయి, ఏదేదో జరుగుతూ వెళ్తుంది. ఏంట్రీ ఇదని అనుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి చివరి వరకు వాళ్ళు చెప్పాలనుకున్న కథని పర్ఫెక్ట్గా చెప్పేశారు. ఇప్పటివరకు ఇలాంటి డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ సినిమాలు చూడలేదు కాబట్టి ఇనీషియల్గా కాస్త కంగారు పడ్డా నేను. ఈవెన్ డైరెక్టర్ కూడా కాంప్లికేటెడ్గానే నెరేట్ చేశారు. బట్ మెయిన్ స్టోరీ మాత్రం ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలవుద్ది. అసలు రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ ఎందుకు అలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు, చచ్చిపోవాల్సిన మనిషి బ్రతికుండడానికి తనకున్న క్వెస్ట్ ఏంటి, అది ఎలా తీరుతుంది, తను తెలుసుకోవాల్సిన నిజాన్ని తనకు ఎవరు చెప్తారు. దీన్ని సింప్లిఫైజ్ చేసి చెప్పాలంటే అనుమానం పెనుబోతు అనే ఒక్క మాట ఎంటైర్ స్టోరీ నడిపిస్తుంది. బట్ అనుమానం అనే కథ మాత్రం సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ చేస్తారు. అది సింపుల్గానే ఉంటుంది, కానీ దాన్ని డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్తో ప్రజెంట్ చేయాలని డైరెక్టర్ తాపత్రయం, ఆ అంబిషన్ నాకు చాలా హానెస్ట్గా అనిపించింది. డైరెక్టర్ వెంకటేష్ మహా ఫ్రేమ్స్లో, సౌండింగ్లో, ఆర్ట్ వర్క్, ఎవ్రీ టెక్నికల్ ఎలిమెంట్స్లో అతని ట్రూ అంబిషన్ కనబడుతుంది మీకు. తను ఎప్పుడు కూడా చిన్న కథ ఎంచుకుంటారు, దాన్ని కొత్తగా నెరేట్ చేయాలనుకుంటారు. అది చాలా వరకు మనీ స్పిన్ చేయకపోవచ్చేమో, కానీ అటెంప్ట్ మాత్రం ఆగదు. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అండ్ అతను రాసుకున్న రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ని సత్యదేవ్ ఎంత బాగా పోర్ట్రే చేశారంటే గుడ్డిగా నమ్మేసి ఏం చెప్తే అది అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అసలు రిమార్క్సే కనిపించవు. ఓల్డ్ ఏజ్లో మూర్ఖుడిగా, మెంటల్ ఇల్నెస్ ఉన్నవాళ్ళగా ఒక గదిలో అలా ఉంటూ ప్రతి ఎక్స్ప్రెషన్కి ప్రాణం పెట్టేశారు. తోపు యాక్టర్ నిజంగా. అండ్ అతని ఎఫర్ట్స్ గురించైనా సినిమాకి వెళ్ళండి. ఎవరికి ఎలా నచ్చుతుందో తెలియదు ఈ సినిమా. నా వరకు మాత్రం ఫస్ట్ హాఫ్ 70% చూడడానికి చాలా పేషెన్స్ ఉండాలి. బట్ సెకండ్ హాఫ్లో రావ్ బహదూర్ యొక్క క్వెస్ట్ని, క్లైమాక్స్ 2 ట్విస్టులని, ఆ చిన్న ఎమోషనల్ జర్నీని అతను బ్రతికుండడానికి గల పర్పస్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల బయటకు వచ్చేటప్పటికి ఒక సాటిస్ఫాక్షన్తోనే వచ్చాను. చాలా రేర్గా ఇలాంటి డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ మూవీస్ వస్తాయి కాబట్టి మిస్ చేయకండి, ట్రై ఇట్ వన్స్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.